ఛానల్. దిస్ ఇస్ సహశ్రీ వాచింగ్ గ్లామ్ గర్ల్స్ వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి వీడియో నేను దేని గురించి చేద్దాం అనుకుంటున్నాను అంటే వర్కౌట్స్ గురించి. సో యూజువల్లీ మనం ఎంత తిన్నా, కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, కొంతమంది అసలు ఏం తినకపోయినా లావ్ అయిపోతారు. చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ కొంచెం ఐ మీన్ బాడీ మీద ఫోకస్ చేసే పార్ట్స్, త్వరగా బల్జ్ అయిపోయే పార్ట్స్ ఏంటి అంటే అవి ఐ మీన్ మన షోల్డర్స్ కానీ, ఐ మీన్ షోల్డర్ బ్యాక్స్ కానీ, లేకపోతే మన చెస్ట్ భాగం పెరగడం కానీ, లేకపోతే మన ఆర్మ్ ఫ్యాట్ కానీ పెరగడం వల్ల మనం చాలా అవుట్ఫిట్స్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అలాంటి వాటి కోసం అని చెప్పేసి నేను ఈరోజు ఒక 5 వర్కౌట్స్, ఈజీ వర్కౌట్స్, ఇంట్లో చేసుకునే వర్కౌట్స్ చెప్దామని చెప్పేసి నేను వచ్చేసాను. అండ్ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేశారు. ఏమని అంటే, అక్క ఎలా నువ్వు వెయిట్ తగ్గావు అండ్ యూ లాస్ట్ లాట్స్ ఆఫ్ వెయిట్, నువ్వు చాలా వెయిట్ లాస్ అయ్యావు, స్లిమ్ అయిపోయావు, ఎలా ఏం చేసావు, కొంచెం మాకు కూడా వర్కౌట్ సజెస్ట్ చేయమని చెప్పేసి అండ్ డూ ఎ వీడియో అండ్ దాట్ అని చెప్పేసి నాకు చాలా రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నారు. బట్ ఐ హ్యావ్ సీన్ దట్ మెసేజ్, బట్ నేను ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఐ వాజ్ లిటరలీ సో బిజీ ఇన్ రోమింగ్ అనమాట. అంటే కొన్ని వేరే ప్లాన్స్ వల్ల నేను తిరుగుతున్నాను. సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. నేను ఇదివరకు కూడా చెప్పాను. అండ్ యాజ్ యూజువల్లీ ఇప్పుడు కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వర్కౌట్ ఐ మీన్ వీడియోస్ చేయలేదు. సో రైట్ నో చాలా రోజులకి గ్యాప్ దొరికింది, నాకు కొంచెం టైం దొరికింది కాబట్టి నేను ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. సో ఈరోజు నేను జనరలీ మనకి ఆర్మ్ ఫ్యాట్ కానీ, చెస్ట్ ఫ్యాట్ కానీ, అండ్ షోల్డర్ ఫ్యాట్ కానీ, అండ్ ఈ మనకి రిబ్స్ పక్కన సైడ్ రిబ్స్కి మీద ఉన్న ఫ్యాట్ డిక్రీజ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి సింపుల్గా మనం ఇంట్లో చేసుకుని వితిన్ 10 to 15 minutes మనం టైం స్పెండ్ చేస్తే మనం ఎలా వెయిట్ని తగ్గించుకోవచ్చు అది చెప్దామని చెప్పేసి వస్తున్నాను. విత్ మై ఎక్స్పీరియన్స్, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో, దానికి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో నేను మీకు చెప్తాను. సో మనము ఇప్పుడు నేను చెప్తున్న వాటికి మనకి కావాల్సింది ఒకటే ఒక థింగ్, అది ఏంటంటే డంబుల్స్. ఇదివరకు కూడా నేను లాస్ట్ టైం నేను చేసిన వీడియోలో నేను మీకు డంబుల్ వర్కౌట్స్ చెప్పాను. సో అవి అందులో ఇప్పుడు 2-3 ఉన్నాయి, ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కానీ ఎవరైతే చూడలేదు, క్లారిటీ లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. అండ్ దానికి ఒక 2-3 యాడ్ చేస్తాను వర్కౌట్స్ ఇప్పుడు. అండ్ సింపుల్లీ మీరు ఒక డంబుల్స్ ఒకటి ఉంటే చాలా, మీరు ఈజీగా ఇంట్లోని జిమ్ వెళ్ళకుండా వితిన్ 15 minutes ఆఫ్ వర్కౌట్ ఫర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బేస్ చేసుకొని మీరు 15 minutes దానికి కేటాయించగలిగితే ఈజీగా నేను ఐ మీన్ వెయిట్ డిక్రీస్ అవ్వచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, అండ్ మీకు పక్క రిజల్ట్స్ ఉంటాయి. అండ్ దాట్స్ మై ఎక్స్పీరియన్స్. సో మీకు కూడా అది షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. అండ్ మనకి ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది డంబుల్స్. సో యూజువల్లీ నేను 2 kgs ఆఫ్ డంబల్స్ యూజ్ చేస్తాను. ఈచ్ 2 kgs ఆఫ్ డంబల్ ఇట్ కౌంట్స్ ఫర్ 4 kgs అనమాట. సో మీరు స్టార్టర్స్ అయితే యూ కెన్ గో హెడ్ విత్ 1 kg ఆఫ్ డంబల్. నేనైతే 2 kgsని నేను హ్యాండిల్ చేయగలను కాబట్టి నేను 2 kgs ఆఫ్ డంబల్స్ యూజ్ చేస్తున్నాను. టోటల్లీ 4 kgs. ఈచ్ డంబల్ క్వాంటిటీస్ 2 kgs. సో మీరు 1 kgs కూడా తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ స్టార్టర్. అండ్ ఒకవేళ మీరు స్టార్టర్ అయ్యి 2 kgs కూడా మీరు హ్యాండిల్ చేయగలరు అనుకుంటే యూ కెన్ గో హెడ్ విత్ ఈవెన్ 2 kgs ఆఫ్ డంబల్స్. ఓకే, సో ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే, యువర్ హ్యాండ్స్ షుడ్ బి లైక్ దిస్. మీరు డంబుల్స్ తీసుకొని హ్యాండ్స్ని షోల్డర్స్ పైన పెట్టుకోండి. అండ్ యూ హ్యావ్ టు గో హెడ్ ఫర్ 20 రిపీట్స్ అనమాట. 1 2 1 2. సో ఈ ప్రాసెస్ మీరు ఈచ్ 1 2 అలా మీరు 1 హ్యాండ్ని కౌంట్ 1కి మీరు ఇటు వన్స్ చేసి 2 చేసిన తర్వాత 1కి కౌంట్ చేసుకోవాలి. అలా 20 రిపిటేషన్స్ చేయండి. దిస్ ఈజ్ ఫస్ట్ వర్కౌట్. అండ్ మీరు ఫస్ట్ వర్కౌట్ 20 రిపిటేషన్స్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గెట్ సెటిల్ ఫర్ 2 seconds ఆఫ్ రిలాక్స్. మీరు రిలాక్స్ అవ్వాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఎవరైతే చూడలేదు మళ్ళీ చెప్తున్నాను. 1 2 స్ట్రైట్గా ఉండాలి. మీ చేతులు అసలు బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్గా ఉండాలి. డంబుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు యువర్ ఫేస్ పెట్టాలి. అండ్ యూ హ్యావ్ టు స్ట్రెచ్ ఇంటూ స్ట్రైట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనమాట. 1 2 ఇది మీరు
20 రిపిటేషన్స్ చేయాలి. ఇది కూడా మీరు 20 రిపిటేషన్స్ చేసినాక లెట్ గెట్ సెటిల్ ఫర్ 2 seconds ఆఫ్ రిలాక్సేషన్ ఆర్ 2 to 5 seconds ఆఫ్ సెకండ్స్ చాలు. ఐఎమ్ సెయింగ్ సెకండ్స్ నాట్ మినిట్స్, జస్ట్ సెకండ్స్. సో ఇది సెకండ్ వర్కౌట్. 20 రిపిటేషన్స్ చేయండి. అలా చేసేసిన తర్వాత కమింగ్ టు థర్డ్ అనమాట. సో ఇది కూడా చెప్పాను నేను. టేక్ 1 dumbbell అండ్ కీప్ ఇట్ బ్యాక్ ఆఫ్ యర్ హెడ్కి షోల్డర్కి మనకి నెక్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టుకోండి. హెడ్ కింద పెట్టేసుకొని మీరు షోల్డర్స్ మధ్యలో పెట్టుకొని దెన్ యూ హ్యావ్ టు గెట్ స్టార్టెడ్. ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, మీ మోచేతులు స్ట్రైట్గా ఉండాలి అండ్ యూ హ్యావ్ టు గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ డౌన్ టు అప్వర్డ్ డైరెక్షన్. 1 2 3. ఈ వర్కౌట్ 20 రిపిటేషన్స్ చేయండి. దెన్ గెట్ సెటిల్ ఫర్ యాజ్ యూజువల్లీ 2 seconds to 4 seconds. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ 4th వర్కౌట్ వచ్చేసి సింగిల్ డంబుల్. యూ హ్యావ్ టు గెట్ స్ట్రైట్ లైక్ దిస్ ఆర్ ఎల్స్ ఫస్ట్ ఇలా తీసుకొని దగ్గరికి తీసుకొని రావాలి. యువర్ హ్యాండ్ షుడ్ బి లైక్ దిస్ అండ్ యూ హ్యావ్ టు పుష్ ఇట్ అప్ అనమాట. మీరు పైకి పుల్ చేయండి. 1 హెడ్ బ్యాక్కి చేయాలి. 2 3 4. ఇది 20 రిపిటేషన్స్ చేయండి. నేను 20 రిపిటేషన్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే యూ కెన్ గో అహెడ్ ఫర్ 30 రిపిటేషన్స్ ఆల్సో. బట్ స్టార్టర్స్కి మనకి 20 రిపిటేషన్స్ మినిమం చేయగలుగుతాము. బట్ మీరు 30 కూడా చేయగలరు అనుకుంటే దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ 30 రిపిటేషన్స్. బెటర్ 20 రిపిటేషన్స్తో స్టార్ట్ చేసేసి తర్వాత మీరు క్యాపబుల్ అనిపిస్తుంది, మనం చేయగలుగుతున్నాము, మనకి ఎలాంటి బాడీలో ఎలాంటి ఫోర్స్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు అనుకుంటే దెన్ యూ కెన్ గో అహెడ్ ఫర్ 30 రిపిటేషన్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ మన చెస్ట్ భాగం ఏదైతే ఉందో అది స్టిఫ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి సాగీగా ఉండకుండా మనకి స్టిఫ్గా ఉండిపోతుంది అండ్ యూ విల్ గెట్ ఫిట్. అండ్ మనకి షోల్డర్స్ కూడా మనకి మూమెంట్ అవ్వడం కనిపిస్తుంటుంది, మనకి అబ్జర్వ్ చేయొచ్చు అది. సో షోల్డర్లో మనకి మూమెంట్ జరిగినప్పుడు మనకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, మూమెంట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వీ విల్ గెట్ క్యాలరీస్ బర్న్ అవ్వడం మనకు తెలుస్తుంది. అండ్ ఇది థర్డ్ వర్కౌట్. అండ్ సెకండ్ వర్కౌట్ వచ్చేసి మనకి షోల్డర్కి యూజ్ అవుతుంది. ఏదైతే థర్డ్ వర్కౌట్ ఏదైతే నేను బ్యాక్వర్డ్ చెప్పానో అది మనకి షోల్డర్స్ అండ్ ఆర్మ్స్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ వర్కౌట్ 5th వర్కౌట్ చెప్తున్నాను. అదేంటంటే ఓన్లీ సింగిల్. ఏం చేయాలి, మీరు స్ట్రైట్గా నించొని ఎంత వీలైతే అంత బ్యాక్వర్డ్, మీరు మీ హెడ్ అండ్ బాడీ అనేది బ్యాక్కి టర్న్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు బీ స్ట్రైట్ అండ్ యూ హ్యావ్ టు పుష్ యువర్ హ్యాండ్ విత్ డంబుల్ బ్యాక్ సైడ్. 1 2. ఈ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్కి ఒకటి తీసుకున్న తర్వాత మీరు 1 కౌంట్ చేయాలి. బోత్ హ్యాండ్స్ చేసినాక 1 కౌంట్ తీసుకోండి. 1 2 1 2. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాక్ షోల్డర్ కింద ఉన్న ఏవైతే రిబ్స్కి పైన అండ్ షోల్డర్స్కి పైన మధ్యలో ఉండే ఏదైతే ఫ్యాట్ కంటెంట్ ఉంటుందో మనకి ఈ పార్ట్లో, సో అది మనకి క్యాలరీస్ బర్న్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు షోల్డర్ మీద కంప్లీట్గా ఏమైనా మీకు షోల్డర్ బోన్స్ ఏమైనా పెయిన్ ఉన్నా అవి రిలీఫ్ అయిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ కర్వ్ ఏదైతే ఉంటుందో మన నడుము దగ్గర, సో మనకి సైడ్ నడుము దగ్గర ఆ కర్వ్ దగ్గర ఉండే ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అది మనకి క్లియర్ అయిపోతుంది. అంటే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తూ ఉంటారో మీరు మూమెంట్ చేసినప్పుడే మీకు క్యాలరీస్ బర్న్ అయ్యేది, మీకు రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ యూ కెన్ ఫీల్ దాట్. సో ఈ 5 వర్కౌట్స్ జస్ట్ మార్నింగ్ 10 minutes to 15 minutes అండ్ ఈవినింగ్ 10 minutes to 15 minutes, జస్ట్ 15 minutes, నాట్ మోర్ దెన్ దాట్. మీరు అవి చేసి చూడండి, మీకు 100% డ్యామ్ గుడ్ రిజల్ట్ అనేది మీకు షార్గా వస్తుంది అండ్ కంపల్సరీ వస్తుంది. అండ్ ఈ 5 based ఓన్లీ డంబుల్ వర్కౌట్స్ చేయండి, నాట్ రాదర్ దెన్ దీస్. మీకు రిజల్ట్ తెలుస్తుంది. బట్ డోంట్ స్కిప్ వర్కౌట్స్. మీరు వర్కౌట్ ఒకరోజు చేసి ఇంకొక రోజు మానేసుకొని ఆ తర్వాత చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉండదు. యూ హ్యావ్ టు డూ ఇట్ రెగ్యులర్లీ
బోత్ టైమ్స్ చేసుకోండి. జస్ట్ 15 minutes నాట్ మోర్ దెన్ దాట్. 2 hours కానీ 1 hour కానీ జిమ్లో మనము స్పెండ్ చేసే దానికంటే 15 minutes బేసిక్ టైం మనం స్టార్ట్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ అంటే కంప్లీట్ డే కంప్లీట్గా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కౌంట్ చేసుకొని చూస్తే ఇట్స్ జస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ మన కోసం మనం టైం స్పెండ్ చేస్తే మనకి గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ యూ వోంట్ గెట్ రిజల్ట్స్. దెన్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ అండ్ యూ కెన్ సీ రిజల్ట్ కదా. సో దాట్ నేను ఏం చెప్తానంటే జస్ట్ స్టార్ట్ డూయింగ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ మీ దగ్గర డంబుల్స్ లేవు అనుకోండి, మీరు నేను కొనే పొజిషన్లో కూడా లేనంటే యూ కెన్ గో అహెడ్ విత్ 1 liter వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. అండ్ 2 liter బాటిల్స్ అనేవి కాకుండా 1 liter వాటర్ బాటిల్స్ తీసుకొని 2 handsకి 2 liters తీసుకోండి. 1 డంబుల్ వర్కౌట్ చెప్పిన దానికి 1 liter బాటిల్ సరిపోతుంది. సో మీ దగ్గర డంబుల్స్ లేకపోతే యూ కెన్ గో అహెడ్ విత్ 1 liter వాటర్ బాటిల్ టూ. సో ఈ వర్కౌట్స్ మీరు రెగ్యులర్గా చేయండి. మీకు ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గడం మీకు తెలుస్తుంది. యూ కెన్ ఫీల్ దట్ సెన్స్ అండ్ త్వరగా రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు డంబుల్ వర్కౌట్స్ కానీ జిమ్లో కానీ కొన్ని రోజులు వర్కౌట్స్ చేస్తే నార్మల్లీ మనకి బాడీ పెయిన్స్ వస్తాయని అనుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 బేసిక్ చిన్న వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనకి ఎలాంటి పెయిన్స్ అనేవి ఉండవు. ఇన్ఫ్యాక్ట్ మీకు షోల్డర్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా మీకు బ్యాక్ పెయిన్ కానీ మీకు నెక్ పెయిన్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మీకు యూ విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ దట్ పెయిన్స్ యాక్చువల్లీ. సో ట్రై దిస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మీరు ట్రై చేసి చూడండి సిన్సియర్గా. జస్ట్ ట్రై ఇట్ ఫర్ 1 week to 2 weeks ఫస్ట్ ట్రై చేసి చూడండి. యూ విల్ గెట్ రిజల్ట్ అండ్ మీకు అల్టిమేట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వర్కౌట్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. నేను ఇదే చేస్తాను. నేను డైలీ ఇదే చేస్తాను. మినిమం బేసిక్ వర్కౌట్స్ నేను అంటే రాదర్ దెన్ ఇవి కాకుండా కూడా చేస్తాను. బట్ ఇవైతే సింపుల్ వర్కౌట్స్. ఇఫ్ నాకు టైం దొరకకపోతే మినిమం ఈ 5 వర్కౌట్స్ డైలీ చేయడానికి నేను నా డైలీ బేస్లో నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. మినిమం 15 minutes to half an hour మార్నింగ్ ఈవినింగ్ 15 to 15 half an hour టోటల్లీ నేను స్పెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మినిమం ఈ 5 వర్కౌట్స్ అన్నా చేస్తాను కనీసం. సో ఈ 5 వర్కౌట్స్ చేసి చూడండి. యూ విల్ గెట్ సూపర్ రిజల్ట్. హోప్స్ ఈ వర్కౌట్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే సింపుల్గా అనిపించాయి అనుకుంటే మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ ట్రై ఎట్ యువర్ హోమ్ ఆర్ వేర్ ఎవర్ యు ఆర్. ఎక్కడున్నా కానీ జస్ట్ 15 minutes స్పెండ్ చేయడంలో మనకి ఏం పోయేది లేదు. సో సింపుల్ ఎక్సర్సైజెస్ ట్రై చేయండి. మీరు ట్రై చేసేసిన తర్వాత ప్లీజ్ కీప్ మీ కామెంట్ అబౌట్ దీస్ వర్కౌట్స్ అండర్ దిస్ వీడియో కామెంట్ బాక్స్. అండ్ హోప్ సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. యువర్ స్మైల్ మీన్స్ అ లాట్.